స్టోరీ వైజ్ గా నేను చెయ్యాలి. నాని సార్ జెర్సీ డిఫరెంట్ లుక్, మళ్ళీ దసరా డిఫరెంట్, కీర్తికా శర్మ ఇవానా జగపతి బాబు సార్ లీన్ గా కనపడేట్లా ప్లాన్ చేసి కృష్ణ గారు, నాగ్ సార్, రెజీనా గారికి చేశాను, శ్రీనిష్ఠు సార్, కీర్తి శెట్టి చాలా చేశాను. అంటే వాళ్ళు అనుకునే క్యారెక్టర్ ఏంటి, నేను చేసే క్యారెక్టర్ ఏంటి, ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్. వరాలిచ్చే కింగ్ లిమిట్లెస్ గా ఇస్తా, ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే అమ్మాయిలు అంటే ఇలా ఉండాలి, కాస్ట్యూమ్స్ షుడ్ స్పీక్ అంటారు కదా. హాయ్, వెల్కమ్ టు ఆన్ ఎయిర్ విత్ మీ నివేదిత. అండ్ ఈరోజు నాతో పాటు ఉన్నారు ఆయిషా, but her full name is Aisha Mariam, and she happens to be a very good friend of mine. Well, she is the one who makes every big star or a small character artist look stunning on screen, and వాళ్ళని మీ ముందు ఒక నార్మల్ పర్సన్గా ఉండని or a క్యారెక్టర్కి సెట్ అయ్యేలా మీ ముందుకు తీసుకుని వచ్చే బాధ్యత ఆయిషాది. వెల్కమ్ ఆయిషా. ఎస్, థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత and we traveled so many movies together, so I think it's wonderful having you on air. Thank you for that. Yeah. So Aisha, you have done almost 25 films kena ekku chesaru, and your journey has been like an assistant, you have seen behind. Yeah. And ప్రతి ఒక్కటి అంటే కాస్ట్యూమ్ అనగానే బట్టలు ఒకటే రాదు, అందులో ఏమి జ్యువెలరీ ఉంటుంది, ఆర్ మేకప్ డిపార్ట్మెంట్ తో కూడా కోఆర్డినేట్ చేసేది ఉంటుంది. ఎందుకంటే మేకప్ కరెక్ట్, ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ చప్పల్, షూస్, అవన్నీ. సో ఇంక్లూడింగ్ లైనింగ్ ఆల్సో ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్, బికాస్ ఇట్ వోంట్ మ్యాచ్ విత్ ద ఫ్యాబ్రిక్ అండ్ అవుట్ఫిట్ అవ్వకపోతే ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. సో అందరూ కాస్ట్యూమ్ అనగానే ఓన్లీ బట్టలు అనుకుంటారు. ఇట్స్ లైక్ బిల్డింగ్ అ క్యారెక్టర్ నే. అంటే ఇప్పుడు నాని గారు ఆఫ్ కోర్స్ ఈ లుక్ స్టన్నింగ్, దసరాలో ఒక లుక్ ఉంది, ఆర్ వేరే మూవీలో జెర్సీలో వేరే, నిన్ను కోరిలో వేరే, ఎంసీఏలో హీస్ లైక్ ఆల్ స్టూడెంట్ అండ్ ఎవ్రీథింగ్. కానీ ఆ ప్రతి లుక్ యూ హ్యావ్ వర్క్. ఈ లుక్ వర్క్ చేయడానికి హౌ క్లోజ్లీ మీరు డైరెక్టర్ తో పనిచేయాల్సి వస్తుంది, అండ్ మీకు కూడా నరేషన్ ఇస్తారా? మాకంటే ఫస్ట్ ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ వచ్చేసి నరేషన్ ఇచ్చేస్తారు. నరేషన్ ఇచ్చిన తర్వాత క్యారెక్టర్ గురించి చెప్తారు. స్టోరీ నరేట్ చేసేటప్పుడు క్యారెక్టర్ గురించి చెప్తారు. క్యారెక్టర్ గురించి చెప్పిన తర్వాత ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్, అంటే వాళ్ళు అనుకునే క్యారెక్టర్ ఏంటి, నేను చేసే క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు చెప్పే స్టోరీకి నేను ఇచ్చే క్యారెక్టర్ మ్యాచ్ అవుతుందా లేదా. ఫస్ట్ ఆ క్యారెక్టర్ గురించి మొత్తం ఒక పీపీటీ లాగా చేసేసుకుంటాను. అంటే ఆ లుక్ వైజ్ ఆయన వేసుకునే జ్యువెలరీ, మీరు అన్నట్టుగా చెప్పల్, ఫుట్వేర్, యాక్సెసరీస్ అన్నీ కూడా కంప్లీట్గా నేను ఒక పీపీటీ లాగా చేసుకోగలుగుతాను. వాచ్ ఉండొచ్చు, ఇయర్ రింగ్స్ ఉండొచ్చు, చైన్ ఉండొచ్చు. అంటే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళకి ఎలా అంటే కంపల్సరీ ఒక చిన్న ఇయర్ రింగ్ ఏదైనా పెడితే కొంచెం రౌడీజం లాగా, అలాంటి క్యారెక్టర్స్ ఎలా అంటే కొంచెం డిఫరెంట్గా చూపించాలి అనుకున్నప్పుడు ఐ నీడ్ టు యాడ్ ద జ్యువెలరీ అనమాట. సో అది కంప్లీట్గా లుక్ చేసుకొని ఒక పీపీటీ తీసుకొని వెళ్ళిన తర్వాత, సో అదంతా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అనుకునే థాట్ ఇది అన్నట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ దట్ వాళ్ళు అనుకునే స్టోరీ క్యారెక్టర్కి ఇది మ్యాచ్ అవుతుంది అనుకుంటే గో హెడ్, అదర్వైజ్ ఐ నీడ్ టు యాడ్ సమ్ మోర్. సో ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ పీపీటీ అయిన తర్వాత మళ్ళీ రెక్కికి వెళ్తాం అనమాట. అది అంటే మామూలుగా ఫ్యాబ్రిక్ సోర్సింగ్ అని చెప్పేసి కంప్లీట్ గా అది ఎక్కడ ఉంది, ఆ శాంపిల్స్ అన్ని. సో మీకు డైరెక్టర్ కొన్ని ఇలా డీటెయిల్స్ కూడా చెప్తారా? అంటే డ్రెస్ లో ఫ్లవర్స్ ఉండాలి, చెక్స్ ఉండాలి, అంటే అది వాళ్ళు డీటెయిలింగ్ కొన్ని చెప్తారు, ఒక్కొక్క క్యారెక్టర్ వైజ్ గా చెప్తారు. లేదు అనుకో ఐ నీడ్ టు నేను వర్క్ చేయాల్సి ఉంటుంది. సో కొన్ని అంటే బబ్లీగా ఉండే క్యారెక్టర్స్ లాగా ఉంటాయి, వాళ్ళకి ఎలా అంటే కొంచెం ఫ్లోరల్ లాగా, లేదు అంటే కొంచెం డిఫరెంట్ ప్రింట్స్ లాగా ట్రై చేస్తాను. లేదు కొంచెం స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉండాలి, కొంచెం అంటే మాట్లాడుతుంటే స్ట్రాంగ్ గా కనపడాలి అనుకున్నప్పుడు కొంచెం డార్క్ కలర్స్ లోగా వెళ్తాం. ఫ్యాబ్రిక్ కూడా మరీ సాఫ్ట్ మెటీరియల్ కాకుండా కొంచెం థిక్ మెటీరియల్ లాంటిది అలా ట్రై చేస్తాం అనమాట. అది ఉంటుంది. అది దాని తర్వాత మళ్ళీ కంప్లీట్గా ఆ లుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి లుక్ టెస్ట్ లాగా చేస్తాం. మన ఫ్యాబ్రిక్స్ అన్ని కస్టమైజ్ చేయించి. ఇప్పుడు పెద్ద స్టార్స్ లుక్ టెస్ట్కి వస్తారా? లేకపోతే వస్తారు కంపల్సరీ. వీ నీడ్ టు అంటే లుక్ టెస్ట్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మాకు దాంట్లో మళ్ళీ కరెక్షన్స్ ఉంటాయి. కంప్లీట్ అయిపోయిన మళ్ళీ దాంట్లో కరెక్షన్స్ ఉంటాయి. ఆ కరెక్షన్స్ మళ్ళీ మేము రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఇంకా ప్రాపర్ లుక్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు వీల్ రెడీ ఫర్ ద షూట్ అన్నట్టుగా డిజైన్ చేసుకుంటాం అనమాట. అలా ఉంటుంది అది. సో ఇప్పుడు కొన్నిసార్లు వాళ్ళ పర్సనల్ కాస్ట్యూమ్ స్టైలిస్ట్ కూడా ఉంటారు. అప్పుడు మీరు ఎలా వర్క్ చేస్తారు? వాళ్ళతో కోఆర్డినేట్ చేసి, అంటే డైరెక్టర్ విల్ ఓన్లీ టెల్, మీకే చెప్తారు కదా డైరెక్టర్ అయితే. ఇలా పర్సనల్ కాస్ట్యూమర్ లాగా ఉంటారు, అంటే తనే స్టిచ్ చేసి కస్టమైజ్ చేసి ఇచ్చే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి నేను
వాళ్ళకి సో బ్రీఫింగ్ ఇవ్వాలి. సో ఇది మెటీరియల్, ఇది కంప్లీట్ గా ఇలా ఉండాలి, ఫుట్వేర్. బికాస్ మెయిన్లీ మీకే ఉంటుంది డైరెక్ట్ కంప్లీట్ నాకే ఉంటుంది. వాళ్ళ పర్సనల్ కాస్ట్యూమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టిచ్చింగ్ చేస్తారు అనమాట. అది నా అండర్లోనే జరుగుతుంది. దే వోంట్ టేక్ దే ఓన్ డెసిషన్. ఒకవేళ కావాలనుకుంటే దే విల్ కన్ఫర్మ్ విత్ మీ అనమాట. సో వాళ్ళు ఇది చేద్దాం, ఎవ్రీథింగ్ ఇస్ కోఆర్డినేషన్, కంప్లీట్లీ కోఆర్డినేషన్. ఇది డైరెక్టర్ ఓకే అవ్వాలి, మన హీరో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓకే అవ్వాలి. సో ఆఫ్టర్ దాట్ ఓన్లీ yes. సో ఇప్పుడు మీరు కొన్ని యాక్సెసరీస్ సోర్స్ చేయాలంటే ఇప్పుడు కొన్ని మూవీస్ పీరియడ్ ఫిల్మ్స్ చేశారు, ఆర్ యునో సమ్ మూవీ డన్ లైక్ 80-70s బ్యాక్. ఇప్పుడు అలాంటి వాచ్లు అవి దొరకవు. హౌ డు యూ సోర్స్ దీస్ థింగ్స్? అంటే ఫస్ట్ అన్ని రీసెర్చ్ చేసుకుంటారు. ఎలాంటి ఇప్పుడు జెర్సీ ఉంది, జెర్సీలో ఏంటంటే మామూలుగా సార్కి వచ్చేసి అవన్నీ కంప్లీట్ గా లుక్ వచ్చేసి డిఫరెంట్ గా ఉంటుంది. 1980s లో వెళ్ళాలి. సో దాంట్లో ఒక షూ అంటే హెడ్ షూ అని ఒకటి ఉంటుంది, ఒక బ్రాండ్ ఉంటుంది అనమాట. అది అప్పట్లో వాడారు. సో నేను అదే రీసెర్చ్ చేసి సేమ్ అదే బ్రాండ్ని తీసుకొచ్చి సార్కి ఇచ్చాను అనమాట. సో నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఒక అతను ఏంటంటే టెక్స్ట్ మన ఇన్స్టాలో మెసేజ్ పెట్టినాం, తను మెసేజ్ పెట్టాడు. అంటే మేము అప్పుడు ఈ టైంలో అవి వాడేవాళ్ళం, యూ డన్ ఏ గ్రేట్ జాబ్ అని చెప్పి జస్ట్ చిన్న టెక్స్ట్ మెసేజ్ అప్రిషియేషన్. చూసారు అయితే జనాలు చూస్తున్నారు. ఎవ్రీ వన్ ఈస్ దే నోటీసింగ్ నౌ డేస్. అంటే ఎలా అంటే ప్రతి ఒక్కటి అంటే అన్ని చూస్తున్నారు, ఇది ఈ టైం దేనా, ఇది ఈ టైం దేనా అన్నట్టుగా. సో ఐ నీడ్ టు అంత డీటెయిలింగ్ వెళ్తేనే నేను అంటే డూయింగ్ యువర్ జస్టిస్ టు మీ జాబ్. తర్వాత అప్పుడు అన్న మెటీరియల్స్ కూడా మన అంటే జెర్సీలో క్రికెట్ టీమ్ మెటీరియల్స్ కూడా అది అంటే అది ఎలా అంటే మెటీరియల్ వేరే దగ్గర నుంచి తెప్పించాం అనమాట. ఒక అతను మనకి సోర్సింగ్ చేసే అతను ఉన్నారు. సో ఆ మెటీరియల్ నిట్టెడ్ మెటీరియల్ ఉంటుంది, అది కంప్లీట్ వైట్ ఉండదు, కంప్లీట్ ఆఫ్ వైట్ లాగా ఉండాలి. సో ఆ మెటీరియల్ కూడా అంటే వాడే మెటీరియల్ కొంచెం థిక్ గా ఉండేది. కరెక్ట్, థిక్ గా ఉండేది, కొంచెం లూజ్ హ్యాండ్స్, తర్వాత ఓవర్ షోల్డర్స్, అంటే యాంటీ ఫిట్ గా వేసుకో. ఇప్పుడు నవ్వే డేస్ ట్రెండింగ్ మళ్ళీ అది. కాకపోతే ఏంటంటే అప్పుడు కొంచెం లూజ్ ఫిట్ లోనే ఉండేవి. మళ్ళీ అక్కడ ఒక అంటే స్వెటర్స్ లాంటివి ఉండేవి, బ్లాక్ దానిపైన ఎల్లో లైన్స్ లాంటివి అలా ఉండే. సో అదంతా రీసెర్చ్ చేసి అప్పట్లో అంటే కపిల్ దేవ్ గారు వీళ్ళందరూ వేసుకునే రీసెర్చ్ చేసి అంటే దాని కంప్లీట్ మేము అలా లుక్ చేసుకున్నాం అనమాట. అది ఉన్నది అది. సో హౌ డిడ్ యువర్ జర్నీ స్టార్ట్? మీరు ఎలా ఎంటర్ అయ్యారు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? తెలుగు ఫిల్మ్ నేను మామూలుగా హామ్స్టెక్ లో చేశాను, డిజైనింగ్ చేశాను. అప్పుడు ఒకరు కలిసారనమాట, వాళ్ళు మూవీ ఇండస్ట్రీ నుంచే. సో నేను ఒక చిన్న ఎంబ్రాయిడరీ చేసి చూపించాను అనమాట. వాళ్ళు ఏదో అడిగారు, జస్ట్ క్యాజువల్ గా వాళ్ళు అడిగారు, ఎంబ్రాయిడరీ చేసి చూపిస్తే మీరు ఇలా చేస్తారా అని చెప్పేసి వాళ్ళు అడిగారు. సో అలా నేను ఇండస్ట్రీకి ఎంట్రీ అయ్యాను అనమాట. అక్కడ నుంచి ఇంకా నా జర్నీ స్టార్ట్ అయ్యి తర్వాత కొన్ని రోజులు మధ్యలో వచ్చేసిన తర్వాత ఇంకా వేరే వాళ్ళ దగ్గర అసిస్ట్ గా చేశాను. సో అప్పుడు ఏ మూవీతో స్టార్ట్ చేశారు? అది సో మన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తో కంప్లీట్ గా అంటే వాళ్ళు సుబ్రహ్మణ్యం సేల్ తో స్టార్ట్ రెజీనా గారికి చేశాను. అది చాలా బాగుంటాయి ఆ లుక్స్ అన్ని, అంటే అందరు ఇంప్రెస్ అయ్యారనమాట. ఫస్ట్ టైం ఎలా చేస్తాను నాకు కొంచెం టెన్షన్గా ఉన్నది. ఈవెన్ అంటే అది ఎవరికి కనపడకుండా హైడ్ చేస్తూ నా వర్క్ నేను చేస్తాను. అంటే దాంట్లో గువ్వా గోరింకా అనే ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్కి కంప్లీట్గా ప్లెయిన్ శారీస్ అనమాట. జస్ట్ అంటే హీరో సార్కి వాళ్ళు ఏమనుకున్నారంటే వేరే కలర్స్గా వెళ్దాం, లేదు సో ఈ కలర్స్ ఇలా వెళ్తే రెడ్ ఎల్లో బ్లూ కలర్స్ వెళ్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ సుబ్రహ్మణ్య ఫర్ సేల్, రెజినాస్ లుక్. జస్ట్ అదే లుక్ లో వెళ్ళాం, అది చాలా బాగుంటుంది ఆ సాంగ్. అంటే ఇప్పటికీ కూడా అది ఆబ్వియస్లీ ఇప్పటికీ కూడా దట్ వాజ్ లైక్ రీమేక్ అండ్ దే ఆల్సో డిడ్ జస్టిస్ సాంగ్. వాళ్ళు అంటే ప్రాపర్ గా అంటే కలర్స్ అవన్నీ కాంబినేషన్ చాలా బాగా వచ్చాయి అనమాట. సో అలా అక్కడ నుంచి స్టార్ట్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది అనమాట. దాని తర్వాత ఇంకా జెర్సీ చేశాను. మధ్యలో జెర్సీ దాని తర్వాత మళ్ళీ నేను ఓన్ గానే స్టార్ట్ చేశాను అనమాట. ఓన్ గా వచ్చేసి డిస్కో రాజా మూవీ చేసాను విఏ ఆనంద్ సార్. ఫస్ట్ నా ఓన్ మూవీ డిస్కో రాజా. సో దాంట్లో సార్కి అన్ని లుక్స్ చూపించాను అనమాట. ఆయిషా నువ్వు అసలు ఫ్యాషన్ డిజైన్ ఎక్కడ చేసావు అని అడిగారు అనమాట. సో అది అంటే నాకంటే నేను ఇంత వర్క్ చేస్తాను, అప్పుడు నేను రికగ్నైజ్ అయ్యాను. నాది ఎప్పుడు అలాగే అవుతుంది. వెన్ వీఆర్ వర్కింగ్ మనము మర్చిపోతాం మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాం, నేనే పనులు చేసాము. నన్ను కూడా ఎవరైనా అడిగితే ఐ స్టార్ట్ థింకింగ్ లైక్ ఓకే ఎక్కడి నుంచి ఏ క్లయింట్స్ చేస్తున్నాను. సో ఐ అగ్రీ విత్ డైరెక్టర్ సార్ విఏ ఆనంద్ సార్ అన్నారు. ఫస్ట్ మూవీ అంటే సార్ అంటే నాకు రజనీ గారు అని చెప్పేసి తను ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారంటే నా ఓన్ గా చేసుకోవడానికి అని చెప్పేసి, రజనీ తాల్లూరి గారు. సో అప్పుడు నేను అన్ని లుక్స్ అన్ని తీసుకొని జస్ట్ నాకు ఒక 4 lines ఇచ్చారు సార్, జస్ట్ పేపర్ మీద రాసి ఇది కావాలి ఆయిషా, సో
3 ఆర్టిస్టులు ఉన్నారు. పాయల్ రాజ్పూత్, నభా నతేష్, తానియా హోప్ ముగ్గురు ఉన్నారు. సో వాళ్ళకి డిఫరెంట్ లాగా కావాలి, అది ఎలా చేస్తావో తీసుకురాను. జస్ట్ 3 లైన్స్ రాసిచ్చారనమాట. సో 3 మెంబర్స్కి 3 లుక్స్ తీసుకొని వెళ్తాను. సార్ నిజంగా చాలా ఇంప్రెస్ అయ్యారు, బాగా చేసావు ఆయిషా, సో గో హెడ్. ఇంకా అసలు ఇంకా మళ్ళీ నన్ను అడగలేదు ఎక్కడ ఏమి అని అసలు అడగలేదు అనమాట. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా ఓన్ మూవీస్ చేయడం. డిస్కో రాజా దగ్గర నుంచి స్టార్ట్. సో అది దిస్ మస్ట్ హావ్ బీన్ వెరీ ఛాలెంజింగ్ కదా, అంటే ఒకటి పాస్ట్ లుక్, ఒకటి ప్రెసెంట్ లుక్, ఒకటి ఫ్యూచరిస్ట్. ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది మనకు తెలియదు. అంటే అక్కడ ఎలా ఉండాలంటే ఫ్యూచర్ లో ఉండేటప్పుడు వాళ్ళు టూ మోడర్న్ గా ఉండాలి. అది ఎలా సైంటిస్ట్ లాగా తానియా హోప్ గారు చేశారు. సో అక్కడ కొంచెం డిఫరెంట్ ఛాలెంజ్ లాగా. ప్రెసెంట్ లుక్ ఐ కెన్ టేక్ పటియాలా అది ఇచ్చేసి నభా గారికి అది కూడా చాలా బాగా వచ్చేది. తర్వాత మళ్ళీ పాస్ట్కి వచ్చేసరికి పాయల్ రాజ్పూత్ గారికి ఏంటంటే అది ఓల్డెన్ డేస్ లో వేసుకున్నారు, లేస్ తోని కొంచెం ఫ్రాక్స్ లాగా, పోల్కా డాట్స్ తోని. అంటే చాలా రీసెర్చ్ చేసామన్నమాట దానికి. నాకు ఈ రీసెర్చ్ చేయడానికి అన్నిటి కూడా ఎలా అంటే మన లైబ్రరీ ఉంది కదా, అక్కడ రీసెర్చ్ చేసి. ఏ లైబ్రరీకి వెళ్ళారు? మన ఓల్డ్ సిటీలో ఒక లైబ్రరీ, సెంట్రల్ లైబ్రరీ ఉంది, అక్కడే మొత్తం రీసెర్చ్ అనమాట. తర్వాత ఓల్డ్ మూవీస్ చాలా చూసాను, అంటే అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు, గోవాలో ఉండే క్యారెక్టర్ ఎలా ఉండేవాళ్ళు, అదంతా రీసెర్చ్ చేసిన తర్వాత పాయల్ రాజ్పూత్ గారిది చాలా లుక్ బాగుంది అన్నారు. తర్వాత నభాది బాగుంది అన్నారు, తానియా హోప్ది కొంచెం డిఫరెంట్గా ఉంది. అట్లా చేశాను అనమాట. అక్కడ నుంచి స్టార్ట్. ఆఫ్టర్ దిస్ మూవీ ఆ తర్వాత ఇది చేస్తూ ఉంటేనే లూజర్ అన్నపూర్ణ నుంచి ఒక కాల్ అనమాట. సో మీరేమైనా చేస్తారు అంటే నేనే అడిగాను ఫస్ట్, నాకు కావాలి అంటే సుప్రియ మేడం గారు హెల్ప్ చేశారు. మేడం ఏంటంటే సరే తనకు ఒకటి ఆపర్చునిటీ ఇచ్చి చూద్దాం, చేస్తా అంటుంది కదా అని చెప్పేసి మేడం ఇచ్చారు. సో ఆ లూజర్లో కూడా సేమ్ అనమాట, అంటే అదే రీసెర్చ్ చేసి సేమ్, అది చాలా హెల్ప్ఫుల్ అయింది అనమాట. మళ్ళీ ఒకటి నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే జెర్సీ చేస్తున్నాను నేను అప్పటికి. సో అక్కడ కూడా క్రికెట్ టీమ్ అలాంటివి అన్నీ ఉన్నాయి కాబట్టి సో గో హెడ్ అని చెప్పారనమాట. అక్కడ నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. సో ఏ హీరోతో వర్క్ చేయడం వాజ్ మోస్ట్ ఛాలెంజింగ్? అంటే ఎవ్రీవన్. అది ఎలా ఉంటుందంటే స్టోరీ వైజ్ గా నేను చెయ్యాలి. క్యారెక్టర్ ఎవరైతే ఉంటాయి, ఇప్పుడు ఈ నాని సార్ ఎంసీఏలో చేశారు, నిన్ను కోరి చేశారు, జెర్సీ డిఫరెంట్ లుక్, అవును, మళ్ళీ దసరా డిఫరెంట్ లుక్. అంటే నాకు ఆ క్యారెక్టర్ అక్కడ నాని సారే ఉన్నారు కానీ నేను చేసే క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సో అక్కడ ప్రతి ఒక్కటి ఛాలెంజ్ గానే ఉంటుంది. తర్వాత రీసెంట్ గా వచ్చిన మూవీ శ్రీ విష్ణు సార్తో ఒకటి చేశాను, సార్ది కూడా అంతే అనమాట. అంటే యంగ్ గా చూపించాలి, అంటే తను లవ్ లో ఉన్న సింగిల్ అని చెప్పి రీసెంట్ మూవీస్ సింగిల్ మై, అదే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా, అమెజాన్ ప్రైమ్ లో ఉంది, నంబర్ 1 లో ఉంది. దాంతోపాటు కేతికా శర్మ, ఇవానా తనది కూడా చేసాము. సో వాళ్ళిద్దరు లుక్స్ కూడా డిఫరెంట్గా ఉండాలి. తను కేతిక నాకు రీసెంట్గా ఒకటి అనిపించింది ఉంటుంది, తను ఇంతవరకు అలాంటి క్యారెక్టర్స్ ఎక్కడ చేయలేదు, అంటే ఆ లుక్ ఎక్కడ కనపడలేదు అన్నట్టుగా జస్ట్ మెసేజెస్ అనమాట. తర్వాత విష్ణు సారి కూడా అంటే నేను కలర్ బ్లాక్స్ లాగా వెళ్ళాం దానికి. సో కలర్ బ్లాక్స్ ఏంటంటే సార్ కూడా కొంచెం లీన్ గా కనపడేట్లా నేను ప్లాన్ చేసుకున్నాను. అంటే ఇది లావుగా కనపడుతున్నారని కాదు, బట్ దట్ ఆల్సో బ్రింగ్స్ డౌన్ ద క్యారెక్టర్. అంటే చెప్తారు కదా వర్టికల్ లైన్స్ అండ్ హారిజాంటల్. ఎగ్జాక్ట్లీ. సో ఐ టేక్ అలా నేను డిజైన్ చేసుకున్నాను అనమాట. ఇవానా కూడా డిఫరెంట్ లుక్, తనంటే డాన్సర్ గా ఉంటుంది, ట్రెడిషనల్ గా కూడా ఉంటుంది. ట్రెడిషనల్ అమ్మ డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది, అది కూడా ఆ లుక్ కూడా కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేసి. దసరా మూవీకి మళ్ళీ వెళ్తే ఇట్ ఈస్ అగైన్ ప్లేస్డ్ ఇన్ 90s and around that time, and again a worker look and everything. So how challenging was అది? అంటే కంప్లీట్ గా రీసెర్చ్ చేశాను. నాకు స్టోరీ చెప్పారు, రోహిత్ గారు అని ఉన్నారు ఫస్ట్, అంటే తను కాస్ట్యూమ్ ఏడి ఉన్నారు. రోహిత్ గారు తను ఏం చెప్పారు, మొత్తం స్టోరీ గురించి నరేట్ చేశారు. తర్వాత శ్రీకాంత్ సార్ కూడా తను చెప్పారనమాట. సో నరేట్ చేసేటప్పుడు ఎలా అంటే ఈ టైంలో ఉంటుంది ఇది అని చెప్పారు. సో మళ్ళీ కంప్లీట్ గా రీసెర్చ్ అనమాట. వాళ్ళ సార్ వాళ్ళ వీర్లపల్లి అని, ఇంక్లూడింగ్ మెటీరియల్ కూడా, ఎందుకంటే కొన్ని మెటీరియల్ అప్పుడు లేదు, ఇప్పుడున్న మెటీరియల్ అప్పటికి మ్యాచ్, ఆ టైంకి మ్యాచ్. సో మళ్ళీ కంప్లీట్ గా విలేజెస్ కి వెళ్ళి అక్కడ దొరికే శాంపిల్స్, అక్కడ దొరికే మెటీరియల్స్ అన్ని రీసెర్చ్ చేసుకొని, తర్వాత దాంట్లో ఇంకొక ఛాలెంజింగ్ ఏంటంటే కీర్తి సురేష్ గారిది పెళ్లి శారీ ఒకటి ఉంటుంది, ఎల్లో శారీ ఉంటుంది. సో అదేంటంటే మామూలుగా అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే పచ్చి పసుపులో డిప్ చేసి శారీని అది ఇచ్చేవారు అనమాట. సో అప్పుడు ఏంటంటే ఈ సార్కి మామూలు శారీలే, సార్ ఎల్లో కలర్ శారీ అన్నారు కదా అని చెప్పేసి జస్ట్ ఎల్లో కలర్ శారీ సార్ ఓకే అనలేదు అనమాట. నో నాకు అదే కావాలి అంటే మళ్ళీ పచ్చి పసుపు తీసుకొచ్చి దాంట్లో డిప్ చేపించేసి అది చేశాను. సో దాంట్లో ఆ సాంగ్లో ఏంటంటే వెనుకనున్న వాళ్ళందరిలో కూడా నైట్ టైంలో అయినా కూడా ఓన్లీ కీర్తి సురేష్ గారు హైలైట్ అవుతా. అది అంటే చాలా ఆ సారీ కూడా చాలా ట్రెండ్ అయింది, సో పాపులర్. అండ్ ఐ థింక్ తనకు కూడా దాన్ని బాగా క్యారీడ్ ఇట్ చాలా. అంటే తను మామూలుగా ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా కంప్లీట్ లుక్ తో, నేను అంటే రీసెంట్ గా నేనే పోస్ట్ చేశాను.
కంప్లీట్ లుక్ తో ప్రాక్టీస్ చేయాలి. హెయిర్, మేకప్, శారీ, అన్ని జ్యువెలరీతో పాటుగా ప్రాక్టీస్ చేసి బికాస్ అప్పుడే సింక్ లో ఉంటే షీ కుడ్ క్యారీ ఇట్. అవును. ఆ స్టెప్ చేయడం జస్ట్ అంటే తను 2 minute స్టెప్స్ ఉంటాయి, తను ఒక్కరే క్యారీ చేశారు అక్కడ. సో ఆ ఎల్లో సారీ ఒకటే హైలైట్ అయ్యేట్టుగా ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఇంకొక వీడియో కూడా ఉంది కదా, తను కార్ లోపల వెళ్తూ డాన్స్ చేస్తూ యూ వాంట్ మూవ్ దట్ ఆల్సో. yes అది పళ్ళు తీసుకొని ఫన్ మూమెంట్. అది చాలా బాగా వచ్చింది. అదొకటి హైలైట్ అనమాట. తర్వాత దాంట్లో ఏంటంటే దసరాలో 3 characters ఉంటాయి, ధరణి, వెన్నెల, సూర్య అని చెప్పేసి. సో ముగ్గురికి, ధరణికేమో కంప్లీట్గా కొంచెం బ్రౌన్ కలర్స్ లాగా, సూర్యకేమో ఆరెంజ్ కలర్స్ లాగా, మన వెన్నెలకి వచ్చేసి బ్లూ కలర్స్ లాంటివి అనమాట. సో వెన్నెల వచ్చేసి దాంట్లో మళ్ళీ 3 పార్టీషన్ లాగా, అంటే 3 characters లాగా ఉంటారు. అంటే లవ్లో ఉన్నప్పుడు ఒకటి, సడన్గా వచ్చేసి ధరణి వచ్చేసి సడన్గా మ్యారేజ్ చేసుకుంటాడు, అదేంటో అర్థం కాకున్నప్పుడు అదొకటి. తర్వాత మళ్ళీ ధరణిలో తనంతట తను లవ్లో పడిపోతుంది. సో నాకు ఆ వేరియేషన్స్ ఇవ్వడానికి ఏంటంటే ఫస్ట్ లవ్లో ఉన్నప్పుడు జార్జెట్ మెటీరియల్ లాంటి ప్రింటెడ్ లాంటివి తీసుకున్నాము. తర్వాత మళ్ళీ ధరణితో ఉన్నప్పుడు ఏంటంటే సడన్ గా మ్యారేజ్ అయిపోయేసరికి క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది కూడా. సో అప్పుడు జామెట్రికల్ డిజైన్ అంటే కన్ఫ్యూజన్ లాగా ఉండేది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ధరణితో లవ్ లో ఉన్నప్పుడు ఏంటంటే కాటన్ మీద మళ్ళీ అవే సేమ్ ప్రింట్స్, అంటే తన లవ్ లో ఉంటున్నట్టుగా చూపించడానికి అని చెప్పి. సో ఇలా వర్క్ చేసి, సో దిస్ ఇస్ సో ఛాలెంజింగ్. ఇప్పుడు చెప్పే వరకు తెలియదు. కాకపోతే వాళ్ళు ఏంటంటే తెలియకుండా ఉన్నారంటే వాళ్ళు కంప్లీట్ గా స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయారు అన్నట్టు అనుకున్నాను. ఎందుకంటే ఒక క్యారెక్టర్, ఒక కాస్ట్యూమ్ ఉంటే కంప్లీట్ మనం నోటీస్ చేసేస్తాం, ఈ క్యారెక్టర్ కి ఇది కాదు ఇది కాదు అన్నట్టుగా మనం నోటీస్ చేస్తాం. కాకపోతే వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయిన యుల్ బి హ్యాపీ ఎండ్ ఆఫ్ ది డే. అండ్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ చిన్న ఎలిమెంట్స్ మేక్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్ కదా. అంటే అది చెప్పే వరకు మామూలుగా చూస్తే జనాలకి అర్థం కాదు, బట్ అది ఎలా బ్లెండ్ అయిపోయింది కాబట్టి దట్ ఈస్ వాట్ ఈస్ యువర్ టాలెంట్. అది ఇలా కళ్ళ కొట్టిందంటే దెన్ యూ డిడ్ంట్ డూ యువర్ జాబ్. చేయలేదు అన్నట్టుగానే తెలిసిపోతుంది. ఏంటంటే వర్క్ చేశాను అని చెప్పడానికి అందరు క్యారెక్టర్స్ అందరు ఉనగాలి చూసేటప్పుడు. కాస్ట్యూమ్ షుడ్ స్పీక్ అంటారు కదా. సో వాళ్ళ మూవీ చూసినంత సేపు మూవీలోనే ఉండాలి, అదే ప్రపంచంలో ఉండాలి అంటే కాస్ట్యూమ్స్ అండ్ ఆర్టే ఉంటుంది. కాస్ట్యూమ్స్ లో వాళ్ళు ఉన్నారు, నేను ప్రాపర్ గా చేశాను అంటే ఎవరు నోటీస్ చేయలేదు, అంటే కరెక్ట్ గానే చేశారు అన్నట్టుగా. చాలా మంది లైక్ స్టోరీ టెల్లింగ్ లో, లైక్ హౌ స్టోరీలో ఆఫ్ కోర్స్ డైరెక్షన్ ఇస్ ద మదర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దాని తర్వాత ఈవెన్ ఇది కూడా ఒక జర్నీ, టేక్స్ ద స్టోరీ ఫార్వర్డ్, లొకేషన్స్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఆర్ మ్యూజిక్ టేక్స్ ఇట్ ఫార్వర్డ్ అని చెప్తారు కదా. కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ ఎప్పుడు చాలా డౌన్ లో. అంటే తెలియదండి, పోస్టర్ వేసామంటే మనకు కాస్ట్యూమ్స్ కనపడతాయి. ఫస్ట్ పోస్టర్ లో ఆర్ట్ డిపార్ట్మెంట్ కాస్ట్యూమ్ ఎప్పుడు ఇలా అంత అడిగే టైప్ లో ఇలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తే మేము ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తామేమో. థ్యాంక్ యూ ఫర్ దట్. అంటే చెయ్యాలన్నమాట, ఇంకా వర్క్ చేయాలి. అది ఇంకొకటి ఏంటంటే కాస్ట్యూమ్స్ దెర్ ఇస్ ఇంప్రూవ్మెంట్. ఇంతకు ముందు ఓన్లీ హీరో వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది, హీరో హీరోయిన్ వాళ్ళకి. ఇప్పుడు డైరెక్టర్ బయటకు రావడం మొదలైంది, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ బయటకు వస్తున్నారు, సో ఆర్ట్ డిపార్ట్మెంట్ బయటకు వస్తుంది. ఆర్ ఈవెన్ కెమెరామెన్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కెమెరామెన్ అందంగా చూపించకపోతే ఎవరు కనిపించారు. అలాగే ఎడిటర్ సరిగా ఎడిట్ చేయకపోతే ఆ ఫిల్మ్ ఎడిట్ అవ్వదు సరిగ్గా. సో ఇప్పుడు స్లోలీ ఒక్కొక్క డిపార్ట్మెంట్ బయటకు వస్తుంది అండ్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు నా కాస్ట్యూమ్ అంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను, నా వెనకాల చాలా టీం ఉంటారు. టీం వచ్చేసి ఫస్ట్ చీఫ్ ఉంటారు, నా అండర్ లో చీఫ్ ఉంటారు, నాకు అసిస్టెంట్లు ఉంటారు, అంటే దాని తర్వాత చీఫ్ ఉంటారు. చీఫ్ అండర్ లో మళ్ళీ ఒక 4-5 ఉంటారు అనమాట. సో వాళ్ళందరూ మేము ఇంతమంది ఒక 10-15 మంది వర్క్ చేస్తేనే వన్ డే ఒక 20-200 మెంబర్స్ ఉన్నారంటే అది ప్రాపర్ గా మేము క్యారీ చేయగలుగుతాం అనమాట. అంతమంది టీం వర్క్. ఇప్పుడు మీరు మెయిన్ లీడ్ ది కూడా చూస్తారు, ఒకవేళ వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్స్ ఉన్నా వాళ్ళతో కోఆర్డినేట్ చేసే పని ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఓన్లీ మెయిన్ లీడ్ ఆర్ ఫస్ట్ సెంట్రల్ క్యారెక్టర్స్ కాకుండా ఇప్పుడు బ్యాక్ క్యారెక్టర్స్ ఉంటారు, వాళ్ళది కూడా మీరు చూసుకోవాలి. ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఏంటంటే ఏదో మూవీ షూట్ చేస్తున్నాం, ఏదో వచ్చేస్తున్నాం అన్నట్టు వాళ్ళు ఏదో లిప్స్టిక్ వేసుకొని చక్కగా నీట్గా జడ వేసుకొని అంటే ప్రజెంట్ శారీ కట్టుకొని వస్తారు.
అది కూడా నేను నోటీస్ చేసుకోవాలి. శ్రీకాంత్ సార్ అంటారు అనమాట, అది కూడా కంప్లీట్ గా నోటీస్ చేసుకోండి మీరు అన్నట్టుగా ఆయన చెప్తూ ఉంటారు. సో నాకు అదే అనమాట. సుప్రియ మేడం కూడా అదే చెప్పేవారు. ఫస్ట్ ఉన్న వాళ్ళు ఏంటో 1990s లో ఉంటారు, వెనక ప్రెసెంట్ లో ఉంటారు. సో అలా వద్దు, నాకు ప్రతి ఒక్కరిది అంటే డీటెయిల్ తో సహా బొట్టు పుట్టు అంటే మామూలుగా అంటే బొట్టు అప్పట్లో స్టిక్కర్స్ ఉండేవి కాదు, వాళ్ళకి స్టిక్కర్స్ పెద్ద స్టిక్కర్స్ పెట్టుకోలేదు. అది కూడా నేను చూసుకోవాలి. సమ్ టైమ్స్ ఐ నీడ్ టు టేక్. సో ఇట్స్ ఎండ్ టు ఎండ్, వాళ్ళు ఎంత క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నా ఆర్ ఎక్స్ట్రాస్ ఉన్నా వెనక వైపు అది అందరిది నేను లుక్ చూసుకోవాలి. సో వాళ్ళు కొన్నిసార్లు ఫ్రేమ్ లోకి వచ్చారు అంటే అందరు లుక్ చూసుకోవాలన్నమాట. వీళ్ళు ఏది వేసుకున్నారు, శారీ ఏది వేసుకున్నారు అన్ని చూసుకో. ఎందుకంటే అంత జాగ్రత్తగా నేను లేకపోతే ఆ సీన్ కరెక్ట్ గా ఉండదు. ఎవరు చేసుకునే పని వాళ్ళు అందరూ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు అనమాట. కాస్ట్యూమర్స్ కాస్ట్యూమ్ చూసుకుంటూనే ఉంటారు, నేను లుక్స్ చూసుకుంటాను, మేకప్ వాళ్ళు మేకప్ చూసుకుంటారు, హెయిర్ వాళ్ళు హెయిర్ చూసుకుంటారు. సో అన్నిట్లో ఉండి చేసుకుంటేనే కరెక్ట్ గా వస్తుంది అనమాట. సో అనదర్ మూవీస్ విచ్ ఇస్ మై ఫేవరెట్, మీరు వర్క్ చేసిన మూవీ అండ్ ఐ థింక్ మీరు చేసిన కాస్ట్యూమ్ లుక్ really added a movie ki with Jagpati sir. So tell us about that. What is my kingdom saying? దొరేవన్నంటే బానిసల్ని బాంచనంటాడు. పాపం నేను ఆపితే ఆగుతుంది. జగపతి బాబు సార్ మూవీ వచ్చేసి రుద్రాంగి. రుద్రాంగి చాలా ఛాలెంజింగ్ అనమాట. అది ఎలా అంటే సార్ వచ్చేసి లండన్లో 1940s చదువుకొని వచ్చేస్తారు. సో అప్పుడు ఏంటంటే నేను ప్యాంట్స్ షూట్స్ అవి ఇవ్వలేను దాని అక్కడ ఏంటంటే వాళ్ళు అంటే ఒక దొరలాగా కనపడాలి. ఒక విలేజెస్ లాంటి ఇప్పుడు ఆదిలాబాద్ సైడ్ ఇప్పటికీ అంటే కొన్ని విలేజెస్ ఉన్నాయి, అక్కడ ఏంటంటే దొర అన్నట్టుగా. సో నేను 1940sకి వెళ్ళేసరికి నా ఆ రిచ్నెస్ కనపడాలి నాకు. సో కలర్స్ బ్యాలెన్స్ చేసుకున్నాను. డైరెక్టర్ అజయ్ గారు అని ఉన్నారు, ఆయన ఫస్ట్ చెప్పారు ఇది లుక్ ఇలా అనుకుంటున్నామని చెప్పారు. సో ఆయన అనుకున్న లుక్ నేను ఫ్యాబ్రిక్స్తో ఇంప్లిమెంటేషన్ ఇవ్వాలి అంటే ఆ సార్ కనపడాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే సార్ కొంచెం వైల్డ్ క్యారెక్టర్, అలానే అది కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట. వైల్డ్గా కనపడాలి, లుక్ కొంచెం స్ట్రాంగ్గా కనపడాలి, అన్నీ కనపడాలి. సో ఆ జాకెట్ పంచలాగానే ఒక ప్యాంట్లా పంచ టైప్లోనే చేసి వేస్ట్ ఒకటి యాడ్ ఆన్ చేసుకొని అండ్ జ్యువెలరీ కొంచెం డిఫరెంట్ అంటే చూస్తాను ఒక కోపం క్యారెక్టర్ లాగా, ఒక విలేజ్ హెడ్ ఒక దొరలాగా కనపడాలి అన్నట్టుగా అది ఒకటి చేసాం. తర్వాత మన మమతా మోహన్ దాస్ గారు వచ్చేసి కొంచెం స్ట్రాంగ్ క్యారెక్టర్. ఇప్పుడు తెలంగాణ వైఫ్ లో వాళ్ళు ఆదిలాబాద్ అక్కడ అంటే మరాఠా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి సో వాళ్ళకైనా కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్పేసి ఆ మేడం క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ గా డిజైన్. ఆ సారీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. అది వీవ్ చేయించారా? అది వీవ్ చేయించి బనారస్ శారీస్ ని హాఫ్ శారీస్ లాగా చేయించి. అప్పట్లో ఏంటంటే ఘుంగట్ అని వాళ్ళు ఎప్పుడు వేసుకొని ఉండేవాళ్ళు, హాఫ్ శారీ వేసుకునేవాళ్ళు, కొంచెం డిఫరెంట్ స్టైల్లో వేసుకునే వాళ్ళు. విమలా రామన్ మేడం వచ్చేసి డిఫరెంట్ అంటే తను కొంచెం పెద్దది అంటే పెద్ద భార్య లాగా చిన్న భార్య లాగా ఉంది, చిన్న భార్య డిఫరెన్స్ అలా ఉంది. విమలా రామన్ మేడం వచ్చేసి ఏంటంటే పంచ టైప్ లో అంటే కచ్చం టైప్ లో శారీ కట్టించారు. ఇప్పుడు మన మహారాష్ట్ర వాళ్ళు కట్టుకునేలాగా. ఆ మేడం కలర్స్ కూడా డిఫరెంట్, ఈ మేడం కలర్స్ కూడా డిఫరెంట్. ఎక్కడ మ్యాచ్ అవ్వకుండా అన్ని అనమాట అంతా చేసామన్నమాట. అది సో దట్ మూవీ చాలా బాగా వచ్చింది. అంటే పీరియడ్ డ్రామా చేయడం ఈ ప్రెసెంట్ కాంటెక్స్ట్ లో చాలా కష్టం చాలా. డూ దట్ వాజ్ అది చాలా వర్క్ అంటే ఎలా అంటే ప్రతి డీటెయిలింగ్ తీసుకున్నాం. వాళ్ళు అప్పట్లో వేసుకున్నా అంటే మనం విమలారామన్ గారు పుస్తక వేసుకుంటారు ఒకటి, వాళ్ళ నల్ల పూసలు, దారము, పగడాలని అంటారు, అవన్నీ కూడా చాలా రీసెర్చ్ చేసామన్నమాట. వాళ్ళకి నాకు ఒక క్వశ్చన్, దాంట్లో ఇప్పుడు ఇదన్నీ రీసెర్చ్ చేసి ఇన్ని కలెక్ట్ చేస్తారు కదా చీరలు ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటాయి? ఫిల్మ్ ప్రొడక్షన్ వాళ్ళ దగ్గరే ఉంటాయి. ప్రొడక్షన్ వాళ్ళు తీసి అన్ని హ్యాండ్ ఓవర్ చేయాలి. అంటే ఇట్స్ ఆల్ విత్ ద ప్రొడ్యూసర్స్ అంటే ఇంకా ప్రాపర్టీస్ అన్ని ఆయనే కాబట్టి సో ఆయన అది అమ్ముతారా ఎప్పుడైనా? అది తెలియదు. అంటే వాళ్ళకి కావాలి అనుకుంటే. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే జనరల్ వ్యూవర్స్ ఆల్సో విల్ హ్యావ్ దట్ క్వశ్చన్. నేను మామూలుగా వీళ్ళు షాపింగ్ వెళ్తూ ఉంటారు అంటే వాళ్ళు నేను అడిగే దాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే మేడం మీరు ఇవన్నీ చేస్తాను కదా అవన్నీ కాస్ట్యూమ్స్ ఏం చేస్తానని అంటుగా. అంటే నేను ఈ షూట్ అయ్యే లోపల కాస్ట్యూమ్స్ అలా ఉండవు, అన్ని పాడైపోతాయి. ఎందుకంటే 1 year అవుతుంది, ఒక్కొక్కసారి ట్రావెల్ అవుతుంది, ఒక్కొక్కసారి వర్షంలో పడతాయి, పాడైపోతూనే ఉంటాయి కదా. సో పాడైపోతాయి అంటే అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉండవు. వీళ్ళందరూ అనుకుంటారు అన్ని కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా ఏం చేస్తారని, పాడైపోతాయి. ఈ షూట్ అయిపోయి అంతా అయిపోయిపోయి స్పాయిల్ అయిపోతాయి అనమాట. బట్ యాక్సెసరీస్ వోంట్ గెట్ స్పాయిల్ కదా. అప్పుడు కొన్ని బ్లాక్ అయిపోతూ ఉంటాయి, కొన్ని అంటే
పాడైపోతాయి, కొన్ని బాగున్నాయి ఏంటంటే ఫర్దర్ దానికి యూజ్ చేస్తుంది. నెక్స్ట్ మూవీ ఏదైనా ఉంది ఎక్కడో దూరంగా ఉంది వేరే ఫిల్మ్ వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేసి అడుగుతారు, ఇక్కడ నుంచి సోర్స్ చేసుకుంటారు. అంటే వేరే అంటే నెక్స్ట్ మూవీలో ఉన్నారు అని అనుకుంటే అప్పుడు వాళ్ళకి అంటే నెక్స్ట్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉంటారు జూనియర్ ఆర్టిస్టులు ఎవరైనా ఉంటే సో ఇవి వాడేస్తూ ఉంటారు అనమాట. వేస్ట్ అయితే అవ్వదు, ఇది వాడేసుకుంటారు అనమాట. So Aisha, movie making is not easy. Okay, of course డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళు మొత్తానికి ఇలా ఇదైపోతారు తోమి చేసే అది your department is also equally there. అంటే షూట్ రోల్ లైట్స్ కెమెరా యాక్షన్ నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే యు ఆర్ డూయింగ్ మచ్ బిఫోర్. అండ్ షూటింగ్ మొదలైందంటే ఈవినింగ్ ప్యాకప్ వరకు యూ హ్యావ్ టు బీ అక్కడ ప్యాకప్ తర్వాత ఆల్సో యూ హ్యావ్ టు బీ చెక్ అని అంటే అన్ని నెక్స్ట్ డే ప్లానింగ్ ఉండొచ్చు ఆర్ అన్ని వేసుకున్న యూనో కాస్ట్యూమ్స్ ఆర్ యాక్సెసరీస్ వెనకకి వచ్చిందా లేదా చెకింగ్ చేయడం ఆర్ కంటిన్యూటీ మ్యాచ్ అవ్వడానికి ఇలాంటి పనులు ఉంటాయి. సో హౌ డూ యూ మేనేజ్ యువర్ ఫ్యామిలీ లైఫ్? ఫ్యామిలీ ఎలా అంటే నాకు కంప్లీట్ మా హస్బెండ్ నా పిల్లలు సపోర్ట్ చేస్తారు వాళ్ళు. అంటే మా హస్బెండ్ వచ్చేసి ఏంటంటే తనేనా రెడీ ఉంటారు, ఓ ఏదైనా కావాలా అంటే సరే నేను ఇక్కడికి వెళ్తాను నువ్వు అక్కడికి వెళ్ళి, సో డివైడ్ చేసుకుంటారు. తను చాలా హెల్ప్ చేస్తారు, ఆ పిల్లలు చాలా హెల్ప్ చేస్తారు. ఇది ఎలా అంటే నేను ఒక్కదాన్నే చెయ్యను, నాతో పాటు నా ఫ్యామిలీ కూడా నాకు హెల్ప్ ఉంటారు. ఇప్పుడు నాతో పాటు చేసే కాస్ట్యూమర్స్ వాళ్ళు హెల్ప్, అసిస్టెంట్లో హెల్ప్ ఉంటారు. సో నేను వీళ్ళంత మంది ఉంటే నేను ఫార్వర్డ్ అవుతాను అనమాట. ఇప్పుడు షూట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ షూట్ అంటే నాకు ప్రీ వర్కే ఎక్కువ ఉంటుంది. ఎలా అంటే ఈ క్యారెక్టర్ వైజ్గా నేను డిజైన్ చేసుకోవాలి, సోర్సింగ్ చేసుకోవాలి, కన్స్ట్రక్షన్ చేయించుకోవాలి, వాళ్ళకి ఫిట్టింగ్స్ ఇచ్చుకోవాలి. సో ఫిట్టింగ్స్ ఏమైనా ఆల్టరేషన్స్ ఏమైనా ఉన్నా కూడా అవి కంప్లీట్ షూట్ కలర్ రెడీ చేసుకోవాలంటే నేను 1 month ముందే వర్క్ స్టార్ట్ చేసుకోవాలని. తర్వాత షూట్ తర్వాత కూడా ఒక్కొక్కసారి ఏంటంటే చేంజెస్ అవుతాయి, స్పాట్ చేంజెస్ అవుతూ ఉంటాయి. సో అది అంటే ప్రీపోన్ అవ్వచ్చు, పోస్ట్ పోన్ అవ్వచ్చు. నేను చేసుకున్న రెడీ అని ఏ టైం కైనా కాల్ కూడా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. రేపు మార్నింగ్ షూట్ ఉందంటే ఈరోజు ఈవినింగ్ జస్ట్ ఇది రెడీ చేసుకున్నారా అని అంత. సో నేను అది కూడా రెడీ చేసి వాళ్ళకి నేను ఉన్నాను లేను అని ఏం చెప్పాను, జస్ట్ నేను రెడీ ఉన్నాను అని చెప్పాలంటే అప్పుడు వాళ్ళు హ్యాపీగా వర్క్ చేసి. సిన్స్ యువర్ ఫ్యామిలీ ఈస్ బీయింగ్ సో సపోర్టివ్ అప్పుడే యూ కెన్ గో హెడ్ అండ్ డూ సో మెనీ థింగ్స్. అప్పుడు పీస్ ఆఫ్ మైండ్ ఉంటేనే యూ కెన్ డూ, కాన్సన్ట్రేట్ చేయొచ్చు. లేదా అక్కడ డిస్ట్రాక్షన్ ఉంటే లేదు చేయలేము, యూ క్యాన్ డూ. అండ్ బీయింగ్ అ ఉమెన్ అది ఒక పోస్టర్ వచ్చింది కదా, విమెన్ అంటే ఒక భద్రకళ్ళగా అన్ని చేతులు, యూ హ్యావ్ టు డూ సో అన్ని చేతులు ఉండాలి, ఇంకా పక్కన చేతులు కూడా తెచ్చుకోవాలి. మా హస్బెండ్ చేతులు, వీళ్ళ చేతులు, వాళ్ళ చేతులు అందరికి ఉంటాను, ఎస్ ఐఎమ్ డన్ అనమాట. అలా ఉంటుంటారు. ఇప్పుడు మనం ప్లాన్స్ ఎలా అంటే ఏ ప్లాన్ బి ప్లాన్ అవి కాదు, మొత్తం 8 ప్లాన్ వాళ్ళ పక్కన 1 2 3 కూడా తెచ్చుకో. కరెక్ట్ ఎంత చేతులున్నా తక్కువ ఉంటుంది. అంత వర్క్ చేసుకొని రెడీ ఉండాలి. వాళ్ళకి నేను ఎలా అంటే రేపు పొద్దున షూట్ ఉంది అంటే నేను ఈ రోజు మొత్తం రెడీ చేసుకోవాలి. అవును, అన్ని రెడీ చేసుకొని మార్నింగ్ వాళ్ళు ఎప్పుడు పెట్టుకుంటారని నాకు అవసరం లేదు. అండ్ సమ్ టైమ్స్ లొకేషన్స్ మారుతాయి, హైదరాబాద్ లోనే ఉండవు, యూ హ్యావ్ టు ట్రావెల్ చేయాల్సింది. అది ఎలా అంటే మన ఇప్పుడు ఆదిలాబాద్ అంటే జస్ట్ ఇప్పుడు ఒక స్టార్ట్ అవుతుంది ఆదిలాబాద్లో అనమాట. అది దానికి నేను ప్రిపేర్ అవ్వాలి. మొన్న రెక్కి వెళ్ళేసి వచ్చాను అనమాట ఆదిలాబాద్. అక్కడంటే వాళ్ళు ఉన్న జనాలు వాళ్ళందరి అంటే నేను రెక్కికి వెళ్తాను, మామూలుగా అక్కడ విలేజెస్కి వెళ్ళి వాళ్ళు అక్కడ స్టోరీ ఉంది అంటే నా అక్కడ విలేజ్కి వెళ్ళి ఒకసారి చూసుకొని. ఎందుకంటే మొన్న ఇంకొక మూవీ దాని గురించి వెళ్తే నేను మన భువనగిరి దగ్గర ఒక విలేజ్ ఉంది అక్కడికి వెళ్ళేసి వచ్చాను. సో ఇవన్నీ రెక్కి చేసుకుంటే అంటే నాకు కరెక్ట్గా ప్రూఫ్స్ ఉంటాయి అనమాట. నేను ఇది చేస్తున్నాను అనుకుంటే వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారు, ఎస్ కరెక్ట్గానే వర్క్ చేస్తున్నారు అన్నట్టుగా. తర్వాత ఇప్పుడు రీసెంట్ మూవీ వచ్చేసి SYG చేస్తున్నాను, సంబరాల ఏటిగట్ట అదొకటి చేస్తున్నాను. దానికి నాకు సాయిధర్మ చేస్తారు, రోహిత్ సార్ డైరెక్టర్ అనమాట. క్యారెక్టర్లు ఇలా ఉంటాయి, రోహిత్ సార్ చెప్పారు క్యారెక్టర్స్ ఇలా ఉంటాయి, ఇది కావాలి నాకు, కాకపోతే రెగ్యులర్గా వద్దు, వాళ్ళు ఏదో వేస్తున్నారు వీళ్ళు ఏదో వేస్తున్నారు అలా వద్దు, నాకు కొంచెం డిఫరెంట్గా కావాలన్న. సో ఇంకా అదొక 1 month అనమాట కంప్లీట్గా వర్క్ చేసుకొని అది ఎలా వేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి అని కంప్లీట్ ఒక స్కెచెస్ లాగా వేసుకొని సారు చూపించిన తర్వాత మళ్ళీ అది మళ్ళీ సోర్సింగ్ అది చేసి సాయిధర్మ చేస్తారు, మంచి ఆపర్చునిటీ ఇచ్చారు నాకు. సో అది చేస్తారు అనమాట. ఐ థింక్ వర్కింగ్ విత్ సో మెనీ డిఫరెంట్ యాక్టర్స్ at different level, కొందరు టాప్ వాళ్ళు, కొందరు మీడియం వాళ్ళు, కొందరు స్టార్టింగ్ లెవెల్తో ఆల్సో యూ వర్క్. అండ్ ఐ థింక్ అందరితో చేయడంతో ఆల్సో యూ లెర్న్ సో మచ్. ఎస్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు వర్క్ అనేది
అందరు 100% అందరికి కరెక్ట్ గా చేయాలి నేను. అంటే వీళ్ళు వాళ్ళ నేను డివైడ్ చేసుకోండి. ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటా చిన్న సినిమాలే కదా చేసి, ఆ చిన్న సినిమాలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది అనమాట. అమ్మో ఇది ఇంత బడ్జెట్ అన్నట్టు ఈ మధ్య అలా లేదు. ఆఫ్టర్ ఓటీటీ వచ్చిన తర్వాత పెద్ద చిన్న అని ఏమీ లేదు. అది స్టోరీ బాగుంది అంటే ఇట్ విల్ జస్ట్ గో. అండ్ ఐ థింక్ #single itself is a big example. ఇన్ని పెద్ద పెద్ద మూవీస్ ఉన్నా అది ఇంకా టాప్ లో ఉంది. దట్ itself is an example. And any work is work. నేను చూడడం అలానే చేసుకున్నాను, అలానే జస్టిఫై చేసుకున్నాను. చిన్న వర్క్ పెద్ద వర్క్, ఇది పెద్ద మూవీ ఇది చిన్న మూవీ అని కాదు, నా పని అంతే. నేను వర్క్ చేయాలి, నేను కాస్ట్యూమ్ డిజైనింగ్ చేయాలి, అది డిజైన్ ప్రాపర్ గా క్రియేట్ చేయాలి. అది ఎవరే కానీ అంటే నేను పెద్దవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అది ఇస్తాను. కాకపోతే ఏంటంటే అందరికి ఒక ఈవెన్ లాగానే చూసుకోవాలి. అండ్ యూ బీన్ పార్ట్ ఆఫ్ సో మెనీ యాడ్స్ ఆల్సో. అండ్ ఈ మధ్య మన లాస్ట్ ఇయర్ ది బిగ్ బాస్ కళ్యాణ్ సార్ తో చేశాను, కళ్యాణ్ కృష్ణ సార్. ఆ టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. వరాలిచ్చే కింగ్ దొంగ బాబు ఆగు, ఏం కావాలో కోరుకో. ఏం కావాలని ఇస్తారా? లిమిట్లెస్ గా ఇస్తా. అది సార్ చెప్పారనమాట. అంటే రెగ్యులర్ గా వద్దు అంటే సార్ చెప్తారు. కళ్యాణ్ లైక్ దట్ ఇస్ ఐ థింక్ ప్రిటీ గుడ్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ వాట్. అలా అంటే ఆయనకు కొంచెం ట్రెడిషనల్ లుకింగ్ క్యారెక్టర్స్ చాలా ఇష్టం. బీట్ రమ్య మ్యామ్ ఆర్ యు సీ ఎనీ ఆఫ్ హిస్ మూవీస్ కొంచెం మళ్ళీ అట్టలు, నెక్ చైన్, బ్యాంగిల్స్ బాగా ఉండాలి, చక్కగా హాఫ్ సారీలో ఉండాలి, నీట్ గా ఉండాలి అలా చెప్తాను. అంటే అదొక ట్రెడిషన్ చూపిస్తారు సార్. అమ్మాయిలు అంటే ఇలా ఉండాలి నీట్ గా. ఆయనకి అది చాలా ఫేవరెట్ చాలా అనమాట. నా వర్క్ గుర్తించిన కూడా అంటే ఆయన రికగ్నైజ్ చేశారు. అంటే సార్ అంటే చేస్తుంది తన ఆయిష అని చెప్పి సార్ తో లంబసింగి చేశాను. తర్వాత సోగాడ చిన్ని నాయన, బంగారాజు ఇవి చేశాను. ఆ తర్వాత రీసెంట్ గా సార్ చేసే PGM అంటే PMJ జ్యువెలర్స్ ఒకటి ఉన్నది. సో ఆ యాడ్స్ కూడా చేశాను. సార్తోనే ట్రావెల్ అవుతూనే ఉన్నాను అనమాట. సార్ ఏంటంటే వర్క్ చేస్తుంది అండ్ నాకు ఇచ్చే షార్ట్ టైమ్ లో కూడా because you are always taking the responsible last moment ki edo చేతులు ఎత్తేయడం అలా you don't do that. He knows that. ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా అదే చెప్తాను. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా అదే చెప్తాను. లాస్ట్ మినిట్ వరకు వద్దు. అంటే చెయ్యను అని చెప్పామంటే వాళ్ళు మనల్ని పక్కన పెట్టేస్తారు. అవును, నెక్స్ట్ టైం దే వోంట్ కాల్. అస్సలు ఇంకా వాళ్ళు చేయలేరు అని ఒక ట్యాగ్ లైన్ ఇచ్చేస్తారు. అలా వద్దంటాను. ఏ వర్క్ ఇచ్చినా కూడా టైం లేదని కూడా చెప్పొద్దు. వాళ్ళు ఇచ్చే వాళ్ళకి పాపం అంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలని వాళ్ళకి తెలియదు. సో ఉన్న టైం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. హాఫ్ డే ఉన్నా నేను యూటిలైజ్ చేసుకోవాలి, 10 days ఉన్నా కూడా యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. అలాగే వాల్యూ ఉంటుంది. ఓకే ఈమె లాస్ట్ మినిట్ చెప్పినా తను చేయగలుగుతుంది అండ్ అవుట్పుట్ బెస్ట్ ఇస్తుంది అంటే దే విల్ కమ్. మొన్న రీసెంట్ గా మన కమిటీ కుర్రాలని చెప్పేసి ఒక డైరెక్టర్ అంటే చాలా లాస్ట్ మినిట్ లో చెప్పారనమాట. సో ఆ హెల్ప్ దెమ్ అనమాట. నేను హెల్ప్ చేశాను వాళ్ళకి. సో హ్యాపీ చేస్తుంది. ఫర్దర్ గా నాకు ఏదైనా రావచ్చు అంటే ఇది ఇప్పుడు చేశాను రావచ్చు అండ్ మోర్ ఓవర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మేబీ దే విల్ పుట్ ఇన్ అ వర్డ్ అండ్ వేరే దగ్గర కూడా చెప్పారు. అండ్ ఇట్ బికమ్ ఎ ఛాలెంజ్ టు యువర్ సెల్ఫ్. ఓ నేను చేయగలుగుతానా ఇది అలా ఉంటుందని. అంటే లాస్ట్ మినిట్ వచ్చినా కూడా నేను చెయ్యలేను, నా వల్ల కాదు అని ఎక్కడ డ్రాప్ అవ్వను అనమాట. అది మిస్ అంటే ఫస్ట్ వచ్చి చెప్పేది అదే. ఆయిష అయితే చేస్తే తనకి ఇచ్చేసేయండి అంటారు. ఎవరైనా కూడా ఇప్పటి వరకు నేను చేసిన వర్క్ అన్ని కూడా అలానే నోటీస్ చేసి ఒక ఆయన డైరెక్టర్ గారు ఉన్నారనమాట. ఆయన అనేవారు ఆయిష నీ వర్కే నిన్ను పిలుస్తుంది, నీకు ఏ సపోర్ట్ వద్దు, నువ్వు వర్క్ చేస్తావు, అది నీ వర్క్ నువ్వు గుర్తుకొచ్చావంటే కంపల్సరీ నిన్నే పిలుస్తారు. దిస్ ఇస్ లైక్ పెయింటింగ్ కదా, ఇది ఒక క్యాన్వాస్ ఇచ్చినట్టు. అవును, నాకు నేను క్రియేట్ చేసుకొని వెళ్ళాలి. కరెక్ట్. అవునండి అదే. Aisha Garu, I'm so glad you're doing this interview. I'm glad that people are getting to know about your work. So me and Aisha Garu, we are working on STT 18 and on the first day itself I noticed that her work was impeccable. Like na sari to hand embroidery was there. There was so much detailing on the blouse and sari, the color of it. So it brings a character to life. It indicates a financial strata that she belongs to. Vasanta is a character name. Like I felt like Vasanta when I was wearing the costumes, and also she's so good to work with. She's as sweet as you can hope a person to be, and I'm so glad I know you, Aisha Garu, and that you're making me Vasanta. Thank you so much. Hi, this is Nabha Natesh. Aisha, we've been working from my movie Disco Raja, and she also styled me for Solo Bratike So Better. She's very good with fits and colors, especially Indian clothes. I really enjoy working with her for my shoots too, especially whenever I need her, she's always there. I really enjoy working with her.
And also, yeah, Aisha ma'am, all these costumes, Shuri, everything, she takes that minute details into consideration and she does the work. So thank you ma'am. Shuri, this is నా క్యారెక్టర్ పేరు అండ్ ఇక్కడ ఒక మంచి డిజైన్ ఉంది. అవర్ మెయిన్ మ్యాన్, సెంటర్ ఆఫ్ ద ఫిల్మ్ ధరణి, సో హీఈస్ ఇన్ ద సెంటర్. అక్కడ అది మీద సూరి, సో నేనున్నాను. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్నెలా ఆఫ్టర్ దాట్. సో మా ముగ్గురిని చాలా చాలా బ్యూటిఫుల్గా ఈ జాకెట్ మీద వేసి నాకు డిజైన్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ రోహిత్, థ్యాంక్ యూ. Technical crew, costume Aisha, makeup team, my own makeup team, they put so much effort in making sure that Jwala Bhai ila kanpichetike and for executing and the fight scenes lo still and the oka look maintain technique. And Aisha garu, thank you Aisha garu. Aisha garu kuda chesaru costumes, thank you. And అందరికీ నమస్కారం. హలో Aisha ma'am, first of all congratulations to you and very happy for you for the kind of work you are doing. And మనం దసరా గురించి మాట్లాడాలంటే you have been a wonderful designer and most importantly I think you are the most genuine and very humble person I have come across. మనం దసరా ప్రమోషన్స్ టైం అప్పుడు నేను ఏ కరెక్షన్స్ అడిగినా, నేను ఏ చేంజెస్ అడిగినా, లేకపోతే మనం ఇలా చేద్దామా లేకపోతే ఈ డిజైన్ చేద్దామా అని అడిగినప్పుడు కూడా మీరు చాలా పేషెన్స్గా యూ అండర్స్టూడ్ అండ్ యూ డెలివర్డ్ దాట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ అప్రిషియేట్ దట్ పేషెన్స్ అండ్ లవ్ యూ హ్యావ్ టువర్డ్స్ యువర్ వర్క్. అండ్ నాకు ఇంకా గుర్తుంది, లాస్ట్ మినిట్లో నాకు ఏదో ఒక కాస్ట్యూమ్ కావాల్సింది అండ్ నేను అది మీకు లాస్ట్ మినిట్లో చెప్పాను. మీరు హైదరాబాద్ నుంచి అరేంజ్ చేసి దాన్ని బెంగళూరుకి పంపారు. So thank you and I wish you all the very best from the bottom of my heart. Wish you a great success and looking forward to work with you ma'am. God bless.